ఒకప్పుడు విదేశీ ఆయుధాల కోసం ఎదురు చూసిన టర్కీ నేడు ప్రపంచానికే ఆయుధాలు అమ్మే శక్తిగా ఎలా మారింది? మధ్యప్రాచ్య గగనతలాన్ని కిల్లర్ డ్రోన్లతో శాసిస్తూ 5వ తరం యుద్ధ విమానాలతో అగ్రరాజ్యాల వ్యూహాలను సవాలు చేస్తోందా? ఇజ్రాయెల్ మీడియాను ఎందుకు కలవరపెడుతోంది? అమెరికా కూడా ఎందుకు టర్కీ సైనిక ఎదుగుదలను బహిరంగంగా ప్రస్తావిస్తోంది? రక్షణ స్వావలంబనతో టర్కీ రాస్తున్న కొత్త చరిత్ర వెనుక ఉన్న వ్యూహమేమిటి? మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాలను మార్చేస్తున్న ఈ సరికొత్త శక్తి సమతుల్యతపై ఓ లుక్ వేద్దాం. మధ్యప్రాచ్య రక్షణ సమీకరణాలను, గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లను శరవేగంగా మార్చేస్తూ టర్కీ ఒక తిరుగులేని సైనిక శక్తిగా అవతరిస్తుండటం అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. టర్కీ సాధిస్తున్న ఈ దూకుడు, స్వదేశీ రక్షణ పరిశ్రమలో నమోదవుతున్న పురోగతి ఇజ్రాయెల్ రక్షణ వర్గాల్లోనే కాదు, అక్కడ మీడియా విశ్లేషణల్లో కూడా ఆందోళనకు కారణమవుతోంది. టర్కీ రక్షణ సామర్థ్యం ఏ స్థాయికి చేరిందంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగంగా స్పందిస్తూ టర్కీ ఎంతటి శక్తివంతమైన దేశంగా మారిందో ప్రపంచంలో చాలా మందికి సరైన అవగాహన లేదని వ్యాఖ్యానించారు. ఆధునిక యుద్ధ రంగాలను ప్రభావితం చేస్తున్న టర్కీకి చెందిన కిల్లర్ డ్రోన్లు, అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణుల వ్యవస్థలు మరియు నౌకాదళ సామర్థ్యాలు ప్రపంచ వ్యూహకర్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా 5వ తరం యుద్ధ విమానం అభివృద్ధి, బైరక్తర్ TB2, అకిన్సీ, కిజిలెల్మా వంటి అత్యాధునిక డ్రోన్ ప్లాట్ఫామ్ల విజయాలు టర్కీని ప్రపంచ ఆయుధ తయారీ దేశాల జాబితాలో వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఒకప్పుడు అమెరికా, యూరప్ దేశాలపై అధికంగా ఆధారపడిన టర్కీ నేడు స్వదేశీ పరిశోధన, స్వదేశీ తయారీ, స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలతో తన రక్షణ రంగాన్ని పూర్తిగా మార్చుకుంటోంది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సైనిక సమతుల్యతను ప్రభావితం చేస్తుండటంతో గగనతలంలో తమకే సంపూర్ణ ఆధిపత్యం ఉందని భావించిన ఇజ్రాయెల్ వ్యూహకర్తలకు ఇప్పుడు టర్కీ ఒక కొత్త వ్యూహాత్మక సవాలుగా మారుతోంది. అందుకే ఇజ్రాయెల్కు చెందిన అనేక రక్షణ విశ్లేషణల్లో టర్కీ సైనిక సామర్థ్యాలపై ప్రత్యేక చర్చలు జరుగుతున్నాయి. ఈ అసాధారణ సైనిక ఎదుగుదలకు గల నేపథ్యాన్ని పరిశీలిస్తే టర్కీ కేవలం విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశం నుంచి స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక ఆయుధాలను అభివృద్ధి చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే రక్షణ కేంద్రంగా రూపాంతరం చెందింది. ముఖ్యంగా బైరక్తర్ TB2 డ్రోన్లు లిబియా, సిరియా, నగోర్నో కరాబాకు మరియు ఉక్రెయిన్ యుద్ధాల్లో చూపిన సామర్థ్యం ప్రపంచ సైనిక సిద్ధాంతాలను మార్చేసింది. తక్కువ వ్యయంతో అధిక సామర్థ్యాన్ని అందించే ఈ డ్రోన్లు సాంప్రదాయ యుద్ధ పద్ధతులను సవాలు చేశాయి. అదే సమయంలో ఖాన్ 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం, ఆల్టే ప్రధాన యుద్ధ ట్యాంకు, హైసర్ సైపర్ వాయు రక్షణ వ్యవస్థలు, ఆత్మక యాంటీ షిప్ క్షిపణులు, అనడోలు అబిఫిషియల్ అసాల్ట్ షిప్ వంటి ప్రాజెక్టులు టర్కీ రక్షణ స్వావలంబనకు బలమైన పునాదిగా నిలిచాయి. అయితే పాశ్చాత్య రక్షణ విశ్లేషకులు మరో కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ బలహీనత, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఇంత భారీ రక్షణ వ్యయాన్ని దీర్ఘకాలం కొనసాగించడం సవాలేనని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే నాటో సభ్య దేశంగా కొనసాగుతూనే రష్యా, చైనా వంటి దేశాలతో రక్షణ సంబంధాలు కొనసాగించడం భవిష్యత్తులో వ్యూహాత్మక ఒత్తిళ్లకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ టర్కీ ప్రభుత్వం ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోకుండా స్వదేశీ రక్షణ పరిశ్రమను మరింత విస్తరించడంపైనే దృష్టి సారిస్తోంది. నేడు టర్కీ రక్షణ ఉత్పత్తులు ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, యూరప్లోని అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో రక్షణ ఎగుమతుల ద్వారా విదేశీ మారక ద్రవ్యం సంపాదిస్తూ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం చేకూరుస్తోంది. ఈ విమర్శలన్నిటికీ టర్కీ తన చర్యల ద్వారానే సమాధానమిస్తోంది. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నాయకత్వంలో రక్షణ రంగంలో విదేశీ ఆధారపడటాన్ని గత 2 దశాబ్దాల్లో గణనీయంగా తగ్గించి స్వదేశీ ఉత్పత్తుల వాటాను భారీగా పెంచింది. అమెరికా F-35 యుద్ధ విమానాల కార్యక్రమం నుంచి టర్కీని తప్పించిన తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా 5వ తరం యుద్ధ విమానం అభివృద్ధిని వేగవంతం చేయడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇదే సమయంలో అధునాతన ఇంజన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, రాడర్ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు ఆధారిత డ్రోన్ స్వామింగ్ టెక్నాలజీ, ఉపగ్రహ ఆధారిత నిఘా సామర్థ్యాలపై కూడా టర్కీ భారీగా పెట్టుబడులు పెడుతోంది.
ఇజ్రాయెల్ మీడియాలో కనిపిస్తున్న ఆందోళనలకు ప్రధాన కారణం కూడా ఇదేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే టర్కీ ప్రస్తుతం కేవలం రక్షణ పరికరాలు తయారు చేయడం మాత్రమే కాదు, యుద్ధ సిద్ధాంతాలనే మార్చే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తోంది. తక్కువ వ్యయంతో అధిక ప్రభావాన్ని చూపగల డ్రోన్ యుద్ధ సామర్థ్యాలు భవిష్యత్తు యుద్ధాల స్వరూపాన్ని పూర్తిగా మార్చగలవని ప్రపంచ రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. చైనా, రష్యా, పాకిస్తాన్, ఖతార్, అజర్బైజాన్ వంటి దేశాలతో వ్యూహాత్మక సహకారాన్ని కొనసాగిస్తూనే నాటో సభ్యత్వాన్ని కూడా కొనసాగించడం ద్వారా టర్కీ బహుముఖ దౌత్యాన్ని అనుసరిస్తోంది. ఈ సమతుల్య వ్యూహమే టర్కీని పశ్చిమ, తూర్పు శక్తుల మధ్య ప్రత్యేక స్థానంలో నిలబెడుతోంది. టర్కీ సాధించిన ఈ సైనిక స్వయం ప్రతిపత్తి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. రక్షణ రంగంలో స్వదేశీ పరిశోధన, స్వదేశీ తయారీ, దీర్ఘకాల వ్యూహాత్మక పెట్టుబడులు ఉంటే అంతర్జాతీయ ఆంక్షలు లేదా రాజకీయ ఒత్తిళ్లను కూడా అధిగమించవచ్చని టర్కీ నిరూపిస్తోంది. ఈ మార్పు టర్కీకి కేవలం సైనిక శక్తినే కాదు, ఆర్థిక లాభాలను, దౌత్యపరమైన ప్రభావాన్ని, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కూడా అందిస్తోంది. నేడు టర్కీ ప్రపంచ రక్షణ ఎగుమతుల మార్కెట్లో తన వాటాను క్రమంగా పెంచుకుంటూ సాంప్రదాయ ఆయుధ సరఫరాదారులకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో కొత్త శక్తి సమతుల్యత ఏర్పడుతుండగా ఇజ్రాయెల్, ఇరాన్, గల్ఫ్ దేశాలు, నాటో మరియు అమెరికా తమ వ్యూహాలను తిరిగి సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ మార్పులను భారతదేశం కూడా అత్యంత నిశితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏఎంసీఏ, TEDBF, స్వదేశీ జెట్ ఇంజన్, డ్రోన్ స్వార్మింగ్, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, కృత్రిమ మేధస్సు ఆధారిత యుద్ధ సాంకేతికతలు, అంతరిక్ష నిఘా వ్యవస్థల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు యుద్ధాలు కేవలం సైనికుల మధ్య మాత్రమే కాకుండా సాంకేతికతల మధ్య జరుగుతాయని ఇప్పటికే ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య ఘర్షణలు స్పష్టం చేశాయి. అందువల్ల రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ సైనిక శక్తిని నిర్ణయించేది ఆయుధాల సంఖ్య కాదు, స్వదేశీ సాంకేతికత సామర్థ్యం, పరిశోధన, ఆవిష్కరణ, కృత్రిమ మేధస్సు మరియు రక్షణ స్వావలంబనే. ఆ దిశగా టర్కీ సాధిస్తున్న పురోగతి ప్రపంచ రక్షణ రంగంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతోంది. యుద్ధ రంగంలో ఆధిపత్యాన్ని నిర్ణయించేది ఇక కేవలం సైనికుల సంఖ్య కాదు, స్వదేశీ సాంకేతికత, కృత్రిమ మేధస్సు, డ్రోన్ శక్తి, 5వ తరం ఆయుధాలే. ఆ దిశగా టర్కీ వేస్తున్న అడుగులు ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలను వేగంగా మారుస్తున్నాయి. ఈ మార్పులను భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న శక్తులు కూడా నిశితంగా అధ్యయనం చేస్తూ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ప్రపంచ సైనిక పటాన్ని మార్చే ఈ కొత్త ఆయుధ విప్లవం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి.